వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారు, మేము బాగున్నాము, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా టిఫిన్ వచ్చేసి పిదుపప్పు చారు, పూరీలు అయితే చేస్తున్నాము. మా ఇంటి ఆయన కాల్చుతా అన్నాడు. పని లేదు కదా, అందుకు పని చేయడానికి పనిలో పెట్టినా. వాడు తినిపించలేదు, గట్టిగా మాట్లాడు. నాకు పనిలో పెట్టింది. ఏం పనులు పెట్టినాను? పని కాదు. కాఫీ టీ అందరిది అయిందా? ఆఫీస్ సండే అందరికి, మాకి సండే. నాకేం సండే కాదు, ప్యాడీలో పని ఈడ పని కదా. బాగా తిని మింగిసి ఇప్పుడు బాగా గొరుకులు పెట్టు, అదే పని నీకు. ఇంకా పనుకుంటే లేచలేదు. చితి వారానికి ఒక్కితమైనా నెమ్మదిగా తిని పనుకోవాలంటారు. ఇంకా పనుకొనేస్తాడు. మధ్యాహ్నం లేస్తాడు. ఇంకా చికెన్ తెచ్చకపోతాడు. ఇంకా చికెన్ వేసేసి మధ్యాహ్నంకి ఏమైనా చేస్తాను, అన్నం చేస్తాను. ఇంకా టిఫిన్ కి వచ్చేసి పిదుపప్పు చారు, పూరీలు అయితే చేస్తాను. మా ఇంటి ఆయనకి ఫేవరెట్ పిదుపప్పు చారు, పూరీలు. అందుకే పని పెట్టినాను కావాలనేసి. ఇంక నేను ఒకటే యాడ్ చేసుకునేది, తీడుకోవాలా ఒక పక్క వేసుకోవాలా. అందుకే ఆయన కూర్చోబెట్టినాను చేయమని. హాయ్ ఫ్రెండ్, అందరూ బాగుంటారా? పని చేస్తే 700 వస్తాండ, ఇలా వచ్చేస్తే ఏమి రాదు. ఊరికే పనిలో పెట్టా కొనుక్కోతానంటాడు. ఆదివారం కుట్లాను ఒక్కరోజైనా సెలవు తీసుకోకుంటే ఎట్లా? పోతే పోయిందిలే, వారమంతా చేస్తావు కదా, ఒక వారానికి ఒక రోజైనా రెస్ట్ తీసుకోవాలా. అందుకనేసే రజా పెట్టి చూస్తారు కదా. ఇంకేం పని తప్ప ఇంకా ఎత్తేస్తావు, పోయి కొనుక్కుంటావు, అంతే కదా. అంతే కదా చేసేది. పని అన్నాక కొంచెం కూడా పని చేయకుండా రెస్ట్ తీసుకోకుండా చేస్తే అప్పుడు ఉంటారు. బంద్ కాదు, ఈడ పని చేస్తాను జీతం లేదు అంతే. మాడిస్తాను ఎక్కువ ఏం లేదు, బాగుంది. అట్లా ఎర్రగైతేనే బాగుంది. చూడండి ఇంత బాగా చేసినాను. అలా తిట్టుకుంటారు. మాడుతా ఉంది చూడే, ఎంత మాడిస్తాను వీళ్ళప్ప. లేదు లేవే, సరేలే సరే. నేను తిన్నా చూడు, నువ్వు అట్లా మాడిస్తే. సరేలే, ఊరికే తిప్పి ఎత్తేయి. సరే, చినుకోపోతే నేను తిన్నా కదా. ఎత్తు చాలు. ఇంకా పిండి పిండిందే, ఇది చూడు ఇంకా ఇది కాలేదు. అది చూడు ఎంత బొగ్గు చేసి పెట్టిండవో. అది అట్లా ఎర్రగా ఉండాల. చాలా చాలంతే. నేను చెప్పినట్లు చెయ్యి, నీకు ఇష్టం వచ్చినట్లు చేసినావు కట్టి ఇరుగుతాది ఇప్పుడు. సరే సరే సరే, అందుకే నోరు మూసుకొని పనికి పోయింది. ఏమో రెస్ట్, ఏమో పాపం అని రెస్ట్ ఇస్తే కొవ్వు. అందుకే చెప్తాను, ఇది కొవ్వు కాదు. నేను నోరు మూసుకొని పనికి పోయింది. ఓనర్ ఇంట్లో సాంబారు ఏదో వచ్చింది. అవును, నిలబెట్టాలి, నిలబెట్టే. పిదుపప్పు చారు రెడీ అయిపోయింది. పిదుపప్పు చారు, పూరీలు 2. కనపడుతుంది. రండి ఫ్రెండ్స్, తిందాం అందరూ. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే తినేద్దాం తొందరగా. హాయ్ ఫ్రెండ్స్, తిందాం రండి పూరి. ఎంత లాకే అదే మూడు మాక. A few moments later. కబాబ్ చేస్తున్నాను. ఇంకా అన్నానికైతే పక్క పెట్టినాను.
అన్నం అయితే అవుతా ఉంది. ఒక కబాబ్ అయితే పెట్టినాను, అవుతా ఉంది. వాకిలు వేసి నేను ఏంటికి వేసినానంటే ఒక్కొక్కటి ఎత్తుకొని పోతారు, అందుకే గిడబెట్టేసినాను బాబు. అమ్మలే బొమ్మలే వచ్చేసింది. వాడు రాకూడదు ఈరోజు. రాఘవేంద్ర రాకూడదు, అందుకే వాకిలు వేసిన. వాడు ఉంటే ఒక్కొక్కటి ఎత్తుకొని వెళ్ళిపోతాడు, అందుకనేసి. కబాబ్ అయితే వేసిస్తాను. ఎవరు అది ఫోన్ ఎవరే? నాకొద్దు. ఇంకా ఎర్రగడ్డలు అయితే కోసి పెట్టినాను, ఎర్రగడ్డలు నిమ్మకాయలు. దోసకాయ, ఇంకా అప్పకైతే పెరుగు కలిపెట్టినాను తాగెక్కి. కబాబ్ తినేటప్పుడైతే అవన్నీ ఎత్తుకుంటాను, వద్దు. కబాబ్ తిందాం రండి, అందరూ అయ్యింది మా ఇంట్లో. చూడండి, ఇంకా దీన్ని ఇంకా ఉంది, లోపలంతా డిజైన్ చేసినాము. కబాబ్ ఎర్రగడ్డలు, దోసకాయ, ఇంకా తినేది స్టార్ట్ చేస్తాం. నేను అಷ್ಟು కంటే ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తాండి. మేమైతే భోజనం చేసేస్తాము. ఉండండి, వంట అయింది చూపిస్తాను. అన్నం అయితే తక్కువ చేసుకున్నాను, ఎక్కువ చేయలే. ఇరు రాగు, అన్నం అయితే అయిపోయింది, ఉడుకుడుకా చేసేసినాను. ఇంకా ఆఫ్ చేసేసినాను లేండి. కబాబ్కి అయితే పిదుగుపేడ చారే ఉంది, అందుకనేసి ఇంకా మేమైతే తినేస్తాము. కరెంట్ పోయిచ్చు. మజ్జిగ, లస్సీ 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 తాగండి. కబాబ్ ఖాళీ అయింది కదా. ఏ లస్సీ, కాఫీ టీ, కాఫీ కాఫీ టీ, లస్సీ లస్సీ లస్సీ. చల్లగా ఉంది, ఫ్రిడ్జ్ లో పెట్టింటి. నిమ్మకాయ పిండినా, నిమ్మకాయ పిండి తగ్గుతుంది, అందుకే పిండినాను. ఇంకా కళ్ళలో అయితే గుళ్ళు వేసేసినాయి నాకు, అందుకే అంత చల్లు తాగుతా ఉన్నాను, బాగుంటుందని. అప్పుడే తాగేసా. మీ డాడీ 5 నిమిషాల్లో తాగేస్తాడు. పొద్దున్నుంచి పోతాంది వస్తుంది. బస్ చల్లగా ఉంది. ఇంకా అంతా తినేసినాం, భోజనం చేయలేదు. ఇంకా అవే లోడ్ అయిపోయింది కడుపుకి, అంతా ఖాళీ తినేసినాం. ఇంకా అన్నం ఉంది, పిదుగుపప్పు ఉంది, ఇంకా పూరీలు ఉన్నాయి.
తినాలి. ఇంకా అన్నము చేసినాను కదా, అన్నం అయితే ఉంది, ఇంకా పూరీలు అయితే ఉన్నాయి. ఇంకా పూరీలు అయితే ఉన్నాయి చూడండి. ఇంకా నాకు చేసుకున్నాను అన్నము, నా వల్ల కాదు తినేక 2 పూట్ల పూరీలే, అందుకే వాళ్ళకైతే పెట్టినాను. మా ఇంటాయన తింటాడంట, మా ఇంటాయన తింటానని చెప్పి అందుకే పెట్టినాను. ఇంకా పిదుగుపప్పు సార్ అయితే ఉంది, ఇంకా సామాన్లు అయితే దండిగా పడినాయి. సాయంత్రం అయితే అన్నీ కడిగేస్తాను. కరెంట్ పోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఐస్ అయితే తిన్నాము రండి. ఒకరికి ఒక ఐస్, ఇవేమంటే చెల్లలేదని తీసుకుంటాం. ఎంత ఇవి? ఏమో 2 రూపాయలు. గడ్డసా గడ్డలు కట్టిండేది అక్కడ కొంచెం పోయిందని కర్రీ ఐస్ గడ్డలుగా ఉన్నింది. తీసుకోరాబు. ఇది ఫస్ట్ ఇది తినేది. నేను ఇది తింటా. నువ్వు అదే తింటాండవా? లేవంట అన్నీ ఇవే బాగుంటాయి. ఎలా చల్లండి. రండి ఫ్రెండ్స్, ఐస్ తిన్నాము. ఇంకా జెల్లీ కూడా. జల్లీ జల్లీ. ఇంకా సాయంత్రం 5 అయితే అయిపోయింది టైము. ఇంకా కాఫీ తాగేసినాడు మా ఇంటాయన. ఇంక సామాన్లు తోమేసినాం లేండి. నేను తోమిస్తే అన్ని కడుక్కున్నాడు. ఇంకా శైలమ్మకైతే నీళ్ళు పెట్టినాను. ఇంకా పనుకొనేసింది, మీ బాగా నిద్రపోయిసినాము. ఇంక అప్పుడే లేచింది. లేచి సామాన్లన్నీ బయటకు వేసిరు పిల్లోళ్ళు, అంతా తోమేసినాను. చాలా ఉన్నాయి సామాన్లు ఈరోజు. ఇంకా అన్నము సార్ అయితే ఉంది, అన్నం ఉంది రాత్రికి. ఇంకా పిదుగుపప్పు చారు అయితే ఉంది కొంచెము. ఇంకా పూరీలు అయితే ఉన్నాయి, సరిపోతాయి అవే నాష్టాకి. చట్నీ ఉంది, చట్నీలో అద్దుకొని అది తినేస్తారు. బాగా నిద్రపోయిస్తున్నాను అసలు. చూడండి మొక్క ఎట్లా అయిపోయిందో. ఇంకా కాటుగా అయితే పెట్టుకున్నాను కదా, గుళ్ళలు అయిపోయినాయి కళ్ళు హీట్ ఎక్కువైపోయి, అందుకనేసే ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసుకోండి. అట్లే ఇంకా చికెన్ ఏమీ లేదు కదా, అందుకే గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాను. కడిగేస్తాను బాగా నీట్గా. ఇదంతా బాగా నీట్గా కడిగేస్తే ఇదైతే చీమల ముందు వేసినాను, అందుకే అట్లా కనిపిస్తుంది మీకు. ఇంకా పేపర్ అయితే వేసేస్తాను. కొంచెం భయం అవుతుంది పేపర్ వేయాలంటే అక్కడ. అదే ఒక్కొక్కసారి గ్యాస్ అంటుకొని వేసిండే కదా ఆడ ఒక్కసారి, అందుకని ఆడ పేపర్ వేయాలంటే కొంచెం భయం వేస్తుంది నాకు. వేస్తలేదు, కొంచెం భయం ఎక్కువ. ఇంకా అది అంటుకున్నంటే పిల్లోళ్ళు ఒకసారి నేను లేకుండా దోస్తులు అవి పోసుకుంటా అంటారు, అందుకనేసే వేయాలో వద్దా అనేసి అట్లే మానేసినాను. అది అప్పుడంతా వేస్తూ ఉంది కదా, ఇక్కడంతా చూస్తాను చిన్నగా కట్ చేసేస్తాం. మంట ఇక్కడే వస్తుంది, అది అక్కడ ఇక్కడ ఉంటుంది కదా పేపర్ వండుకొని వేస్తుంది, అదే భయము నాకు. ఇంకా పేపర్ అయితే తెప్పించి వేద్దాం అనుకుంటున్నాను. పిల్లోడితో భయము అంతే, మేము ఉండం కదా. ఇంకా సామాన్లు అయితే అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా అన్నీ సర్దుకోవాలి. స్టాండ్లో సామాన్లు కొన్ని ఖాళీ అయ్యిండాయి, అన్నీ ఈడే ఉండాయి లేండి. ఇంకా లేసి కాఫీ పెట్టుకొని తాగినాము. ఇంకా సైలుకు నీళ్ళు పెట్టినాను. సామాన్లన్నీ బయట వేసి పిల్లోళ్ళు తోముకున్నాను అన్నీను. ఇంకా వాళ్ళైతే హోంవర్క్ రాస్తున్నారు.
రాఘవేంద్ర బయటకు బాత్రూమ్ పోయినాడు, రాసుకుంటున్నాడు వాడును. శైలుకు నీళ్ళు కాకపోయినాయి, తొందరగా కానీమ్మా, మళ్ళీ రాసుకోండి. లైక్ పోసుకొని ఆమెకు రాస్తూ, ఇంకా రాసేది చాలా ఉందంట, మళ్ళీ నీళ్ళు పోసేసి. నేను చెప్తే అమ్మి ఇంట్లో కదా, నిన్నేం చేయమంటావు, నన్ను చెప్తావు, దానికి చెప్పు నీ కూతురికి. అచ్చా డ్యాన్స్ ఆడినట్లు నువ్వు తాళం వేస్తా అంటావు, ఇద్దరికి సరిపోయింది. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. ఇంకా వరండా అయితే చెత్తలు నూక్కోవాలా, నూక్కుంటాను. ఏం బాగే ఉంది కొంచెం. నీళ్ళు తోడు వెళ్ళపా, ఆఫ్ చేసాయి. రాజేంద్రకు రేపు పెడతా, వాడు స్కూల్కి పోయేటప్పుడు పోసుకుంటా. అందుకే రేపు పెట్టాలి నీకు. శైలుకు ఒకదానికి వేయాలంటే రేపు రిబ్బన్ వేయాలి కదా దానికి, ఇంకా జడేసేకు ఉండదు, అందుకే వారానికి ఒక రోజు పోసేస్తా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నీది అయిపోయినా రాసేది? ఎంత ఉంది? ఇంకా 6 అవుతుందా? హాయ్ చెప్పు. ఇంకా బాయ్. శైలుకు నీళ్ళు పోసేసి వస్తా. సబ్స్క్రైబ్, ఒక లైక్ చాలు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి ఎంత వెలుగుందో, ఎంత వెలుగుంది చూడండి. ఇంకా అంత ఎండ కొడతా ఉంది ఫుల్గా, చాలా ఉడుకు పెట్టింది ఈరోజు అయితే. షాంపూలు ఎత్తుకున్నాను రమ్మా. బాయ్ బాయ్ బాయ్.